వాలంటీర్స్ వ్యవస్థ ఒకటి నడుస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఈ రోజు బాబు గారు వచ్చినా కూడా వాలంటీర్స్ అయితే మాత్రం క్యాన్సిల్ చేసే ప్రసక్తి లేదు. వాలంటీర్స్ గానే తీసుకుంటారు. వాళ్ళు ఏంటి, వాలంటీర్స్ ఏం చేస్తారు, గవర్నమెంట్ చెప్పిన పనులు చేస్తారు. కానీ బాబు గారు రేపు రాగానే ఏం చేస్తున్నారు, మెగా డిఎస్సి మీద సంతకం చేస్తానన్నారు. మెగా డిఎస్సి ఏంటండి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిటీ. ఆ కమిటీ వల్ల ఏం లాభం పొందుతారు ప్రజలు, స్కూల్స్ లో అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. అది లాభమా, వాలంటీర్ సంస్థ లాభమా? అది వాళ్ళు స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుని వాళ్ళ జీవనాధారం వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది అలాగదు, గవర్నమెంట్ ఆడమన్నట్టు ఆడే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. కాబట్టి ఏ సంక్షేమం ఏది అయితే మనకి ప్రజలకు ఉపయోగపడుతుంది అది ఆలోచించి బాబు గారు వస్తే బాబు గారు పెట్టే సంతకం వల్ల మనం బాగుపడతామా లేదా అనేది ప్రజలు గ్రహించాలి. ఆ రకంగా గ్రహించి బాబు గారిని ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కళ్ళు సంక్షేమ పథకాలని అనుభవిస్తారు, ప్లస్ ఉద్యోగాలు పొందుతారు. ఈ రకంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ రకమైన ఆర్థిక వనరులు కలిగించే శక్తి ఒక్క బాబు గారికి మాత్రమే ఉంది.